ఒకప్పుడు కేవలం ఉత్తరాలు మాత్రమే డెలివరీ అయ్యేవి. ఇప్పుడు ఫుడ్డు, బట్టలు, కిరాణా సరుకులు ఇలా అన్నీ మన గుమ్మం దాకా వస్తున్నాయి. కానీ ఆ డెలివరీ వాహనంలో సరుకులతో పాటు కామం, మోసం మరియు మరణం కూడా పార్సిల్ అవుతాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అది బెంగుళూరులోని ఇందిరానగర్. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏరియా అది. అక్కడ సామ్రాట్ బిర్యానీస్ అనే ఒక పెద్ద టేక్ అవే హోటల్ ఉండేది. దాని ఓనర్ పేరు సంజయ్. అతని వయస్సు 35 ఏళ్ళు. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండే బిజినెస్ మ్యాన్ అతను. కానీ ఆ బిజినెస్ అంతా అతనిది కాదు. అతని భార్య నందినిది. ఆమె వయస్సు 32 ఏళ్ళు. ఆమె పెట్టిన పెట్టుబడితోనే ఆ వ్యాపారం నడుస్తుంది. నందిని చాలా సైలెంట్, కానీ చాలా తెలివైన మహిళ. ఆమెది బెంగుళూరులోని ఒక ధనవంతుల కుటుంబం. సంజయ్‌కి నందిని డబ్బు మీద ఉన్నంత ప్రేమ ఆమె మీద లేదు. ఈ బిర్యానీ హోటల్‌కి కావాల్సిన మటన్, చికెన్ మరియు కూరగాయలు రోజూ ఉదయం బెంగుళూరు ఔట్‌కట్స్‌లో ఉన్న హోస్కోటే పల్లెటూరు నుండి వస్తాయి. అక్కడ రాము అనే ఒక అమాయకపు రైతుకి పెద్ద కూరగాయల తోట, పౌల్ట్రీ ఫామ్ ఉన్నాయి. రాము వయస్సు 38 ఏళ్ళు. ఆ సరుకులను రోజు సిటీకి తెచ్చే డ్రైవర్ పేరు కోటి. ఆ డ్రైవర్ కోటి వయస్సు 28 ఏళ్ళు. ఆ సరుకులను కోటి అతని టాటా ఏస్ గూడ్స్ వెహికల్లో సిటీలోకి తెచ్చేవాడు. కోటి చాలా తెలివైనవాడు. డబ్బంటే విపరీతమైన పిచ్చి ఉన్నవాడు. ఇదంతా ఒక రెగ్యులర్ బిజినెస్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్‌లో ఎవరికీ తెలియని ఒక చీకటి కోణం ఉంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. రాము భార్య పేరు రాధ. ఆమె వయస్సు 30 ఏళ్ళు. ఆమె పల్లెటూరులో ఉన్నప్పటికీ ఆమె ఆలోచనలన్నీ సిటీ చుట్టూనే తిరుగుతుంటాయి. ఆమెకు ఆ పల్లెటూరి వాతావరణం, ఆ పేదరికం, బురదలో పనిచేసే తన భర్త రాము అంటే ఏమాత్రం ఇష్టముండేది కాదు. ఎప్పటికైనా సిటీకి వెళ్ళి సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేదే ఆమె ఆశ. సరిగ్గా ఆమెకున్న ఆ ఆశే సంజయ్‌కి ఆయుధంగా మారింది. ఒకసారి పల్లెటూరులో ఉన్న రాము ఫామ్‌లో కూరగాయల క్వాలిటీ చెక్ చేయడానికి హోటల్ ఓనర్ సంజయ్ స్వయంగా హోస్కోటే వెళ్ళాడు. అక్కడ అతను రాధను చూశాడు. రాధ అందం, ఆమె చూపుల్లో ఉన్న ఆశ సంజయ్ దృష్టిని ఆమె వైపుకి లాగాయి. సంజయ్ వేసుకున్న బ్రాండెడ్ బట్టలు, కారు, అతని డబ్బు రాధకు కూడా పిచ్చెక్కించాయి. అంతే, ఇద్దరి మధ్య ఒక చీకటి ఒప్పందం కుదిరింది. డ్రైవర్ కోటి తెచ్చే కూరగాయల బాక్సుల్లో సంజయ్ రాధ కోసం స్మార్ట్ ఫోన్, ఖరీదైన చీరలు, పర్ఫ్యూమ్స్ పంపేవాడు. నిజానికి ఆ ఆటో డ్రైవర్ కోటికి ఈ విషయం ముందుగానే తెలిసింది. కానీ సంజయ్ వాడి నోరు మూయించడానికి రోజూ వాడికిచ్చే 500తో పాటు ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చేవాడు. రాము పొలానికి వెళ్ళిన సమయం చూసి సంజయ్ కారులో హోస్కోటే వెళ్ళేవాడు. ఆ ఫామ్లోని పాత గోడౌన్లో రాధ, సంజయ్ల రాసలీలలు సాగేవి. రాధ మత్తులో సంజయ్ పూర్తిగా మునిగిపోయాడు. అలా వాళ్ళ అక్రమ సంబంధం ఏ ఆటంకం లేకుండా సాగిపోతుంది. ఒకరోజు రాధ తనతో మంచం మీద ఉన్న సంజయ్తో, సంజయ్, ఈ పల్లెటూరి కంపు నేను భరించలేకపోతున్నాను. నా మొగుడి మొహం చూస్తేనే నాకు చిరాకొస్తుంది. నన్ను సిటీకి తీసుకెళ్ళిపో, మనం పెళ్లి చేసుకుందాం అని అనగా సంజయ్ సిగరెట్ కాలుస్తూ, నాకు కూడా నిన్ను సిటీకి తీసుకెళ్లాలనే ఉంది రాధా. కానీ నా హోటల్, నా ఇల్లు అన్నీ నా భార్య నందిని పేరు మీదే ఉన్నాయి. నేను గనక విడాకులు అడిగానే అనుకో, అది నన్ను రోడ్డు మీద నిలబెడుతుంది. దాని పీడ వదిలితే తప్ప నేను నిన్ను నా ఇంటికి తీసుకెళ్లలేను అని అన్నాడు. అప్పుడే రాధ కళ్ళల్లో క్రూరత్వం కనిపించింది. అప్పుడు ఆమె, అయితే దాన్ని చంపేయ్ సంజయ్, నీకు ఏ అడ్డు ఉండదు. ఆ ఆస్తి మొత్తం మనదే అవుతుంది. హాయిగా మనిద్దరం కలిసి బతకొచ్చు. నేను గనక నీ స్థానంలో ఉంటే అదే చేసేదాన్ని అని రాధ అన్న మాట సంజయ్ బుర్రలో ఒక నెత్తుటి కుట్ర మొదలయ్యేలా చేసింది. నందిని చనిపోతే ఆస్తి మొత్తం తనకే వస్తుంది. ఆ తర్వాత రాధ ఇచ్చే సుఖంతో జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ తను నేరుగా చంపితే పోలీసులకు దొరికిపోతాడు. అందుకే వాడి కన్ను వ్యాన్ డ్రైవర్ కోటి మీద పడింది. డబ్బు కోసం కోటి ఎంతకైనా తెగిస్తాడని సంజయ్కి తెలుసు. దాంతో మరుసటి రోజు ఉదయం హోటల్ వెనక ఉన్న గోడౌన్లో డ్రైవర్ కోటితో సంజయ్ సీక్రెట్గా కలిసి, కోటి, నువ్వు రోజూ ఈ ఆటో తోలుకుంటే నీకొచ్చేది 500, కానీ నేను చెప్పిన పని చేస్తే నీకు ఒకేసారి 10 లక్షలు ఇస్తాను అని చెప్పగా కోటి కళ్ళు పెద్దవి చేసి, 10 లక్షలా? ఎందుకిస్తున్నారు సార్ నాకంత డబ్బు? కొంపదీసి ఎవరినైనా చంపాలా ఏంటి? పర్లేదు చెప్పండి సార్, 10 లక్షల కోసం చంపడానికి కూడా వెనకాడను అని ఆశతో చెప్పాడు కోటి. అప్పుడు సంజయ్ చాలా కూల్గా, అవును కోటి, చంపాలి.
ఎవరినో కాదు, నా భార్య నందినిని. ఈ శనివారం రాత్రి నేను పని మీద మైసూరు వెళ్తున్నాను. ఇంట్లో నందిని ఒక్కతే ఉంటుంది. బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మా విల్లా ఉంది. అర్ధరాత్రి ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళు. దొంగతనం జరిగినట్టు సెటప్ చేయి. నందిని గొంతు కోసి చంపేయి. ఇదంతా చేసినందుకు నీకు నేనిచ్చే 10 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న నగలు కూడా బోనస్గా నీకే. పండగ చేసుకో. కానీ అంతా పక్కాగా ప్లాన్ ప్రకారం జరగాలి. ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని సంజయ్ అనగా కోటి ఆలోచనలో పడ్డాడు. 10 లక్షలంటే వాడికి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంట్లో నగలు కూడా దొరికితే ఇంకో 10 లక్షలు వస్తాయి. అసలే ఊర్లో వాడికి చాలా అప్పులున్నాయి. అదంతా ఆలోచించిన కోటి గట్టిగా ఊపిరి పీల్చుకొని, డీల్ ఓకే సార్, శనివారం రాత్రికి పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా నందినిని చంపడానికి ఆ ఇద్దరు రాక్షసులు ఒక కిరాతకమైన స్కెచ్ చేశారు. ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న శనివారం రాత్రి రానే వచ్చింది. బెంగుళూరులో తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షం కురుస్తూ ఉండటంతో కరెంటు కూడా పోయింది. డ్రైవర్ కోటి ఒక నల్లటి రెయిన్ కోట్ వేసుకొని చేతిలో ఒక పదునైన కత్తి పట్టుకొని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న సంజయ్ విల్లా యొక్క కాంపౌండ్ గోడ దూకాడు. సంజయ్ చెప్పినట్టుగానే వెనక కిటికీ గడియ తీసి ఉంది. కోటి సైలెంట్గా కిటికీలో నుంచి లోపలికి దూకాడు. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మొదటి అంతస్తులో ఉన్న నందిని బెడ్రూమ్ వైపు వెళ్ళాడు కోటి. ఆ బెడ్రూమ్ గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. కోటి కత్తిని గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న నందినిని ఒకే వేటుతో చంపాలని లోపలికి అడుగుపెట్టాడు. సరిగ్గా అప్పుడే బెడ్రూమ్లోని లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. ఒక్కసారిగా అంత వెలుతురు కళ్ళ మీద పడేసరికి కోటి చేత్తో కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద ఎవరూ నిద్రపోవడం లేదు. కానీ గది మూలలో ఉన్న ఒక పెద్ద సోఫాలో నందిని కాలు మీద కాలు వేసుకొని చేతిలో ఒక వైన్ గ్లాస్ పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, ఒక విచిత్రమైన నవ్వు ఉంది. అది చూసిన డ్రైవర్ కోటి వణికిపోతూ కత్తి తన వెనక దాచుకున్నాడు. అప్పుడు నందిని వైన్ తాగుతూ, రా కోటి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. కత్తిని వెనకెందుకు దాచావు? నా భర్త సంజయ్ నిన్ను పంపింది నా గొంతు కోయడానికే కదా, మరి ఇంకేం కోసేయ్ అని నవ్వుతూ అడగ్గా కోటికి మైండ్ బ్లాక్ అయింది. ప్యాంటు తడిచిపోయేంత భయం వేసింది. నేనిక్కడికి ఎందుకు వచ్చానో ఈమెకెలా తెలుసు అనుకున్నాడు. అప్పుడు నందిని లేచి నిలబడి, నా డబ్బుతో వ్యాపారం చేస్తూ, నా కార్లు వాడుకుంటూ, నా ఆస్తిని ఎంజాయ్ చేస్తూ, వాడు ఆ బజారు మనిషి రాధతో ఎంజాయ్ చేస్తున్నాడని నాకు తెలియదనుకున్నావా కోటి? వాడి కార్కి జీపీఎస్, వాడి ఫోన్లో ఒక సీక్రెట్ యాప్ నేను 6 నెలల క్రితమే పెట్టించాను. వాడు వేసే ప్రతి ప్లాన్, ఆ బజారు దానితో మాట్లాడే ప్రతి మాట నా ల్యాప్టాప్లో రికార్డ్ అవుతూనే ఉంది కోటి అని ఆవేశంగా చెప్పింది నందిని. అదంతా విన్న డ్రైవర్ కోటి తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి నందిని కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి మేడం, నేను డబ్బు కోసం వచ్చాను, నన్ను పోలీసులకు పట్టించకండి అని ఏడ్చాడు. అప్పుడు నందిని నవ్వుతూ తన పక్కన ఉన్న సూట్ కేసు ఓపెన్ చేసి 20 లక్షల రూపాయలు డ్రైవర్ కోటి ముందు పారేసింది. అందులో కట్టల కొద్దీ 500 నోట్లున్నాయి. అప్పుడు నందిని, సంజయ్ నీకు 10 లక్షలు ఆఫర్ చేశాడు కదా, ఇందులో 20 లక్షలు ఉన్నాయి కోటి, ఇది తీసుకొని నువ్విప్పుడే మీ ఊరు వెళ్ళిపో అని అనగా కోటి ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ఆ డబ్బు వైపు ఆశగా చూస్తూ, నేనేం చేయాలి మేడం అని అడిగాడు. దానికి నందిని ఎర్రబడిన కళ్ళతో, నా మొగుడు సంజయ్ వదిలించుకోవాలనుకున్నది నన్ను, కానీ నేను వదిలించుకోవాలనుకుంటున్నది ఆ రాధని. నువ్వు వెంటనే వెళ్ళి ఆ రాధని చంపేయి. రేపు ఉదయం సంజయ్కి ఫోన్ చేసి పని అయిపోయింది, నందిని చచ్చిపోయింది అని చెప్పు. వాడు నీకు ఇంకో 10 లక్షలు ఇస్తాడు. ఎలా చూసుకున్నా నీకు 2 వైపులా లాభం ఉంటుంది. ఒకవేళ కాదంటావా, నేను ఈ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులకు ఇచ్చి నిన్ను జీవితకాలం జైల్లో పెట్టిస్తా అని నందిని డ్రైవర్ కోటిని బెదిరించింది. దాంతో డ్రైవర్ కోటికి బుర్ర పనిచేయడం మానేసింది. వాడు వచ్చింది ఒకరిని చంపడానికి, కానీ ఇప్పుడు టార్గెట్ మారింది. పైగా 30 లక్షల రూపాయలు వాడికి దొరుకుతున్నాయి. ఆ క్షణంలో కోటిలోని మృగం, వాడిలోని అత్యాశ ఒకేసారి నిద్రలేచాయి. వాడు ఆ 20 లక్షల సూట్ కేసు తీసుకొని, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం అని చెప్పి ఆ వానలోనే బయటకు పరిగెత్తాడు. నందిని తన వైన్ గ్లాస్ తీసుకొని బాల్కనీలోకి వచ్చి, రేపు ఉదయానికి నీకు పిచ్చెక్కిపోతుంది సంజయ్ అని నవ్వుకుంది. కోటి తన టాటా ఏస్ వ్యాన్లో హోస్కోటే వైపు వెళ్తున్నాడు. వాడి పక్కన 20 లక్షల రూపాయలు ఉండటంతో వాడి ఆలోచనలు మారిపోయాయి. అసలు నేనెందుకు ఆ రాధను చంపాలి? నేనెందుకు సంజయ్కి భయపడాలి? వీళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్లాన్స్ వేశారు. ఈ విషయం గనక నేను బయట పెడితే వాళ్ళిద్దరూ జైలుకెళ్తారు. ఈ సీక్రెట్ను వాడుకొని నేను ఇద్దరి దగ్గర జీవితాంతం డబ్బులు గుంజొచ్చు కదా. నేనెందుకు రాధను చంపి నేరస్తున్నవ్వాలి?
అని డ్రైవర్ కోటికి వచ్చిన ఆలోచన, అతని అత్యాశ వాడి ప్రాణాలకే ఎసురు పెట్టింది. అప్పుడు టైం అర్ధరాత్రి 3 గంటలవుతుంది. డ్రైవర్ కోటి హోస్కోటే ఊరి శివారికి చేరుకున్నాడు. అక్కడి నుండే సంజయ్కి ఫోన్ చేసిన కోటి పొగరుగా, సార్, మీరు చెప్పిన పని కాలేదు, కానీ ఇంకో పని అయ్యింది. మీ పెళ్ళాం మీ ప్లాన్ అంతా కనిపెట్టేసి ఆ రాధను చంపమని నాకు 20 లక్షలు ఇచ్చింది. మీరు నాకు ఇంకో 50 లక్షలు ఇస్తారా, లేదంటే నందిని చెప్పినట్టు రాధను చంపేసి ఆ ఫోన్ రికార్డింగ్స్తో మిమ్మల్ని పోలీసులకు పట్టించమంటారా అని బెదిరించగా, మైసూర్లో ఉన్న సంజయ్కి ఆ మాట విని గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతని ప్లాన్ మొత్తం అతనికే రివర్స్ అయింది. అతని భార్య ఒక సైకోలా ఎదురు తిరిగింది. ఈ డ్రైవర్ గాడు ఇప్పుడు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని క్లారిటీకి వచ్చిన సంజయ్ వణుకుతున్న గొంతుతో, రేయ్ కోటి, పిచ్చి పనులు చేయకు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను తెల్లారేసరికి నీ దగ్గరకు వస్తాను, నీకెంత కావాలంటే అంత ఇస్తాను అన్నాడు. అది విన్న కోటి నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత డ్రైవర్ కోటి రాధ ఇంటికి వెళ్ళాడా? రాధను బెదిరించాడా? అసలు ఆ అర్ధరాత్రి ఆ పల్లెటూరులో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు, చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలవుతుంది. హోస్కోటేకి బెంగుళూరుకి మధ్య ఉన్న ఒక నిర్మానుష్యమైన హైవే పక్కన డ్రైవర్ కోటి నడిపే టాటా ఏస్ గూడ్స్ ఆటో ఆగి ఉంది. కొంతమంది లోకల్ ప్రజలు ఆ ఆటో వైపు చూసి భయంతో అరుస్తూ వెనక్కి పరిగెత్తారు. కాసేపటికి సమాచారం అందుకున్న హోస్కోటే పోలీసులు స్పాట్కి వచ్చారు. ఆటో డోర్ తీసి చూసిన పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో కోటి శవమై పడి ఉన్నాడు. వాడి గొంతును ఒక సన్నటి వైర్తో ఎవరో కానీ చాలా కిరాతకంగా కోసేశారు. వాడి కళ్ళు భయంతో తెరిచే ఉన్నాయి. ఆటో అంతా రక్తం. కానీ నందిని వాడికి ఇచ్చిన 20 లక్షల సూట్ కేస్ మాత్రం ఆ ఆటోలో లేదు. ఇంతకీ కోటిని చంపిందెవరు? బ్లాక్మెయిల్ చేశాడని మైసూర్లో ఉన్న సంజయ్ రాత్రికి రాత్రే వచ్చి చంపాడా? లేక తన ప్లాన్ని కోటి ఎక్కడ బయట పెడతాడో అని భయపడి సిటీలో ఉన్న నందిని తన మనుషులతో చంపించిందా? డబ్బుతో మొదలైన ఈ డీల్ మరణంతో ఎందుకు ముగిసింది? ఇంతకీ ఆ డబ్బుల సూట్ కేస్ ఎవరి చేతికి వెళ్ళింది అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడు సమయం ఉదయం 8 గంటలవుతుంది. హోస్కోటే హైవే పక్కన ఉన్న సంఘటనా స్థలానికి క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వర్మ చేరుకున్నాడు. ముందుగా వర్మ ఆటో దగ్గరకు వెళ్ళి కోటి శవాన్ని నిశితంగా గమనించాడు. కోటి గొంతు మీద ఒక సన్నటి లోతైన గాయం ఉంది. అది చూసిన వర్మ ఫోరెన్సిక్ డాక్టర్తో, డాక్టర్, ఇది కత్తి గాయం కాదు, గొంతు చుట్టూ రౌండ్గా తెగిపోయి ఉంది. ఎవరో వెనక సీట్లో కూర్చొని ఒక సన్నటి వైర్తో ఇతని గొంతుకి ఉరివేసి వెనక్కి గట్టిగా లాగారు. దాంతో ఇతను ఊపిరాడక నరాలు కట్టై చనిపోయి ఉంటాడు. ఇదొక ప్రొఫెషనల్ లేదంటే పక్కా ప్లాన్తో చేసిన హత్యేమో అనిపిస్తుంది నాకు అని అనగా, ఎస్ వర్మ, మీరు చెప్పింది కరెక్టే, నాకు కూడా ఇది ముమ్మాటికి హత్య అనిపిస్తుంది అన్నాడు ఫోరెన్సిక్ డాక్టర్. ఆ టాటా ఏస్ వ్యాన్ అంతా వెతికినా కోటి మొబైల్ ఫోన్ దొరకలేదు. కానీ ఆ టాటా ఏస్ వ్యాన్ డాష్ బోర్డు మీద ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. అది ఒక బ్యాంకు ముద్ర ఉన్న 20 లక్షల రూపాయల డబ్బుల కట్టకు సంబంధించిన ట్యాగ్. అది చూసిన వర్మకు అర్థమైంది, కోటి చనిపోయే ముందు అతని గూడ్స్ ఆటోలో భారీగా డబ్బుందని, అంటే ఇది డబ్బు కోసం జరిగిన హత్య అని ప్రాథమికంగా అనుకున్నాడు వర్మ. కానీ కోటి కాల్ డేటా తీయించిన వర్మకి దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. చనిపోవడానికి ముందు కోటి ఫోన్ నుండి సంజయ్కి 10 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. దాంతో మధ్యాహ్నం 2 గంటలకు సంజయ్ని అరెస్ట్ చేసి హోస్కోటే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్లో సంజయ్ భయంతో వణికిపోతున్నాడు. ఏసీపీ వర్మ సంజయ్ ఎదురుగా కూర్చొని సిగరెట్ తాగుతూ, సంజయ్, అర్ధరాత్రి 3 గంటలకు ఆ డ్రైవర్ గాడితో ఫోన్ మాట్లాడాల్సినంత పనేంటి నీకు? వాడి ఆటోలో 20 లక్షల డబ్బు ఎక్కడిది? రోజుకు 500 కూలీకి ఆటో తోలుకునే వాడి ఆటోలో 20 లక్షల రూపాయల డబ్బు ఎక్కడిది? అసలు నువ్వు వాణ్ణి ఎందుకు చంపావు అని కోపంగా అడగ్గా సంజయ్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన పరువు పోయినా పర్లేదని అసలు నిజం కక్కేశాడు. రాధతో తనకున్న అక్రమ సంబంధం, నందినిని చంపడానికి ఇచ్చిన 10 లక్షల సుపారీ, డ్రైవర్ కోటి తనను బ్లాక్మెయిల్ చేసిన విషయం, ఇలా అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. సార్, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసిన మాట నిజమే సార్, కానీ వాడిని నేను చంపలేదు సార్. వాడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మైసూర్లో ఉన్నాను. నా హోటల్ బిల్స్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి సార్. నేను ఈరోజు ఉదయం 6 గంటలకే బెంగళూరుకు వచ్చాను. వాడు అర్ధరాత్రే చనిపోయాడని మీరే చెప్తున్నారు. నాకెందుకో నా భార్య నందిని మీదే అనుమానంగా ఉంది సార్. ఆమెను చంపడానికి నేను వేసిన ప్లాన్ గురించి ఆమె తెలుసుకొని ఆమెనే వాడికి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాడిని చంపించి నన్ను ఇరికించాలని చూస్తుందేమో సార్ అని అన్నాడు సంజయ్. దాంతో వర్మ వెంటనే తన టీంని పంపి నందినిని స్టేషన్కి తెప్పించాడు. స్టేషన్లో అడుగుపెట్టిన నందిని చాలా కూల్గా వచ్చి
వర్మ ముందు కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. అప్పుడు వర్మ, మేడం, మీ భర్త మిమ్మల్ని చంపడానికి ప్లాన్ వేశాడని మీకు ముందే తెలుసా? ఆ కోటిగాడికి మీరే 20 లక్షలు ఇచ్చి పంపించారా అని అడగ్గా నందిని చాలా ప్రశాంతంగా, అవును ఆఫీసర్, నా భర్త ప్లాన్ నాకు ముందే తెలుసు. డ్రైవర్ కోటి రాత్రి నా ఇంటికి కత్తి తీసుకొని వచ్చాడు. నేను నా ప్రాణాలని కాపాడుకోవడానికి వాడికి నా దగ్గర ఉన్న 20 లక్షల రూపాయల డబ్బు ఇచ్చి పంపించేశాను. కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ లేదా నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసుకోండి. నేను 2 రోజుల క్రితమే ఒక డైమండ్ నెక్లెస్ కొనాలని ఆ డబ్బులు డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నాను. ఆ డబ్బులే వాడికి ఇచ్చాను. అంతేకాని రాధను చంపమని నేను వాడికి చెప్పలేదు. వాడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడిని ఎవరో చంపేసి ఆ డబ్బు ఎత్తుకెళ్లారు. ఆ రాత్రంతా నేను నా ఇంట్లోనే ఉన్నాను. మీకు గనుక అనుమానం ఉంటే నా సెక్యూరిటీ గార్డ్స్ని అడగండి, లేదంటే మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి అని నందిని ఇచ్చిన సమాధానాలు చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సంజయ్ ఏమో మైసూర్లో ఉన్నాడు, నందిని ఏమో బెంగుళూరులోని తన విల్లాలో ఉంది. ఈ ఇద్దరు నేరం జరిగినప్పుడు వేరే చోట ఉన్నారు అని చెప్పడానికి పక్కా సాక్ష్యాలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళిద్దరూ కాకుండా కోటిని ఆ హైవే మీద చంపిందెవరు? అసలు ఆ 20 లక్షలు ఏమయ్యాయి అనేది వర్మకు అంతు చిక్కట్లేదు. కోటి సంజయ్కి బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్ చేసినప్పుడు అతను ఖచ్చితంగా ఎక్కడున్నాడు, అతని లొకేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి డ్రైవర్ కోటి యొక్క లొకేషన్ ట్రాకింగ్ రిపోర్ట్ కావాలని సైబర్ టీంకి ఆర్డర్ వేశాడు వర్మ. కాసేపటికి సైబర్ టీం నుంచి రిపోర్ట్ తీసుకొని లోపలికి వచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్, సార్, ఈ డ్రైవర్ కోటి లాస్ట్ కాల్ లొకేషన్ హోస్కోటేలోని రాము పౌల్ట్రీ ఫామ్. అదే సార్, ఈ సంజయ్ లవర్ రాధ ఇంటి దగ్గర చూపిస్తుంది సార్ అని చెప్పాడు. అది విన్న వర్మకి, అంటే కోటి ఆ రాత్రి రాధ ఇంటికి వెళ్ళాడు అని అర్థమై తన టీంతో రాము పొలానికి వెళ్ళాడు. అక్కడ రాము, రాధ ఇద్దరూ సాధారణంగా కూలీలతో పని చేయిస్తూ కనిపించారు. రాధ ముఖంలో కోటి చనిపోయిన విషయం గురించి ఏమాత్రం టెన్షన్ లేదు. వర్మ రాము, రాధాలను విడివిడిగా విచారించాడు. అప్పుడు రాధ ఏడుస్తూ, సార్, సంజయ్తో నాకు సంబంధం ఉన్న మాట నిజమే, కానీ రాత్రి కోటి మా ఇంటికి రాలేదు. నేను నా భర్త మా ఇంట్లోనే హాయిగా నిద్రపోయాం అని చెప్పింది. రాము కూడా చాలా అమాయకంగా, అయ్యా, నాకేమీ తెలియదు, ఆటో డ్రైవర్ చనిపోతే నాకేంటి సార్ సంబంధం అని అడిగాడు. కానీ వర్మ కళ్ళు మాత్రం ఆ పౌల్ట్రీ ఫామ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ఫామ్ చుట్టూ ఒక ఇనుప కంచె ఉంది. అందులో ఒక చోట 1 మీటర్ పొడవున్న ఇనుప వైర్ కట్ చేయబడి ఉంది. డ్రైవర్ కోటి గొంతు కోసింది కూడా అలాంటి వైర్తోనే. దాంతో వర్మ వెంటనే తన టీంకి సైగ చేసి ఈ ఫామ్ మొత్తం వెతకండి అని చెప్పాడు. దాదాపుగా గంట పాటు వెతికిన తర్వాత ఆ పౌల్ట్రీ ఫామ్లోని కోళ్ళకి వేసే దానా బస్తాల కింద డ్రైవర్ కోటికి నందిని ఇచ్చిన 20 లక్షల రూపాయల సూట్ కేస్, కోటి మొబైల్ ఫోన్ రెండూ దొరికాయి. ఆ సూట్ కేస్ చూడగానే రాధకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ డబ్బు మా ఇంట్లోకి ఎలా వచ్చింది అని షాక్ అయి చూస్తోంది. వెంటనే వర్మ వెళ్ళి రాము కాలర్ పట్టుకొని లాగి గట్టిగా ఒక్క చెంపదెబ్బ కొట్టి, అబ్బా, ఏం అమాయకుల్లా నటించావురా, వాడిని వాడి ఆటోలోనే కూర్చోబెట్టి వైరుతో గొంతు లాగి చంపింది నువ్వే కదరా అని అరిచాడు. అప్పుడు రాము కళ్ళల్లో మునుపటి అమాయకత్వం పోయింది. ఒక భయంకరమైన నవ్వు, ఆక్రోశం బయటకొచ్చాయి. తన చేతులు ముందుకు చాపి, నన్ను అరెస్ట్ చేసుకోండి సార్, ఈ హత్య చేసింది నేనే సార్, అరెస్ట్ చేసుకోండి అని ధైర్యంగా చెప్పాడు. దాంతో వర్మ వెంటనే రాముని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకొచ్చాడు. ఎదురుగా సంజయ్ ఏమో ఆశ్చర్యంగా, అతని పక్కన రాధ ఏమో కన్నీళ్లతో కూర్చొని ఉన్నారు. రాము వాళ్లను అసహ్యంగా చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ, సార్, నేనొక పల్లెటూరు బైతునే కావచ్చు, కానీ నాకు కూడా పౌరుషం ఉంటుంది సార్. నా భార్య నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నన్ను పెళ్లి చేసుకొని ఆ సంజయ్ గాడితో పడుకుంటున్న విషయం నాకు 6 నెలల క్రితమే తెలుసు సార్. ఒకరోజు నా కళ్ళతో వాళ్ళిద్దరూ నా గోడౌన్లో చేస్తున్న పాడు పని చూసి నా గుండె ఆగిపోయినంత పనయింది. కానీ నా పరువు పోతుందని భరించి ఊరుకున్నాను. వాళ్ళిద్దరిని దేవుడే శిక్షిస్తాడు అనుకున్నాను అని రాము ఆ రాత్రి జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. సార్, అప్పుడు టైం అర్ధరాత్రి 3 గంటలవుతుంది. కుక్కలు అరుస్తుంటే నేను నిద్రలేచాను. బయట ఆ డ్రైవర్ కోటిగాడు వ్యాన్లో ఉన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళగానే వాడు నన్ను బెదిరించాడు. రేయ్ రాము, నీ పెళ్ళానికి ఆ సంజయ్ గాడికి అక్రమ సంబంధం ఉంది. వాడు నీ పెళ్ళాన్ని వాడుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి సంజయ్ గాడి భార్య నందిని నీ పెళ్ళాన్ని చంపమని నాకు 20 లక్షలు ఇచ్చింది. నేనిప్పుడు దాన్ని చంపేస్తాను. అదెలాగో నిన్ను మోసం చేసింది కాబట్టి నువ్వు కూడా నోరు మూసుకోనుండు. కాదు లేదు అని అడ్డం తిరిగావా, నిన్ను కూడా చంపేస్తా అని డ్రైవర్ కోటి నన్ను బెదిరించాడు సార్. నా భార్య తప్పు చేసింది సార్, నిజమే, కానీ అదంటే నాకు ప్రాణం. నేను దాన్ని మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది.
కానీ ఒక ఆటో డ్రైవర్ గాడు నా కళ్ళ ముందే నా ఇంటికి వచ్చి నా భార్యను చంపుతాను అంటే ఏ మొగుడైనా ఊరుకుంటాడా సార్? వాడు వ్యాన్‌లో కూర్చొని ఈ సంజయ్ గాడికి ఫోన్ చేశాడు. వాడిని ఇంకో 50 లక్షలు కావాలని బెదిరించి ఫోన్ పెట్టేయగానే నేను వెనక నుండి సైలెంట్‌గా నా పొలానికి ఉన్న ఇనుప కంచె వైరు తీసుకొని వాడి గొంతుకు బిగించాను సార్. కాసేపటికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయాడు. ఆ డబ్బు సూట్ కేస్‌ని తీసుకొని దాచేశాను. ఆ తర్వాత కోటి శవాన్ని వ్యానుతో సహా తీసుకెళ్లి హైవే మీద వదిలేసి నేను నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాను సార్ అని జరిగిందంతా చెప్తూ రాము ఏడుస్తూ నేల మీద కూలబడిపోయాడు. అదంతా విని రాధ, సంజయ్ తలదించుకొని ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళకు అర్థమైంది. డ్రైవర్ కోటిగాడి హత్య వెనుక ఉన్న మిస్టరీ తెలిసిపోయింది. రామునే డ్రైవర్ కోటిని చంపాడు అని వర్మ కేసు ఫైల్ క్లోజ్ చేద్దామనుకున్నాడు. కానీ వర్మకు ఒక చిన్న డౌట్ ఇంకా మిగిలుంది. దాంతో వెంటనే రాముతో, అంతా బాగానే ఉంది రాము, కానీ కోటి నీ భార్యను చంపాలనుకుంటే ఆ డబ్బును తీసుకొని నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? తన ప్లాన్ అంతా నీకెందుకు చెప్తాడు? పైగా వాడి ఫోన్లో ఉన్న బ్లాక్ లిస్ట్ నెంబర్స్లో నందిని నెంబర్ ఎందుకుంది అని అడిగాడు. కానీ రాము దగ్గర నుంచి ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు. దాంతో వర్మ సైబర్ టీంకి చెప్పి రాము కాల్ డేటా మరియు నందిని కాల్ డేటా తెప్పించాడు. ఆ రిపోర్ట్ చూసిన వర్మకి మైండ్ బ్లాక్ అయిపోయింది. గత 2 నెలలుగా రాముకి నందినికి మధ్య ప్రతిరోజు ఫోన్ కాల్స్ ఉన్నాయి. వర్మ వెంటనే నందినిని మళ్ళీ స్టేషన్కు పిలిపించాడు. ఇంట్రాగేషన్ రూమ్లో నందిని, రాము ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి వర్మ నవ్వుతూ చప్పట్లు కొడుతూ, నందిని మేడం, మీ బుర్రకి మీ తెలివితేటలకు నా హ్యాట్స్ ఆఫ్. ఈ మొత్తం కథలో మోసపోయింది ఇద్దరే. ఒకటి మీరు, రెండోది రాము. కాబట్టి మీ ఇద్దరు ఒక్కటయ్యారన్నమాట అని వర్మ చెప్పగానే ఇంట్రాగేషన్ రూమ్లో ఉన్న పోలీసులందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వర్మ చెప్తుంది నిజమే. నందినికి తన భర్తతో రాధకి ఉన్న అక్రమ సంబంధం గురించి ముందే తెలియడంతో ఆమె సిటీ నుండి నేరుగా హోస్కోటేకి వచ్చి రాముని కలిసింది. నీ భార్య, నా భర్త మనిద్దరికీ ద్రోహం చేస్తున్నారు, మనిద్దరం కలిసి వాళ్ళని నాశనం చేద్దాం అని నందిని చెప్పగా రాము కూడా దానికి బాధపడుతూనే ఒప్పుకున్నాడు. దాంతో ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. సంజయ్ తనను చంపడానికి డ్రైవర్ కోటికి 10 లక్షలు ఇస్తున్నాడని నందినికి తన ల్యాప్టాప్ ద్వారా ముందే తెలిసింది. అప్పుడే ఆమె రాముకి ఫోన్ చేసి ఒక సైకలాజికల్ ట్రాప్ని సెట్ చేసింది. నందిని ఉద్దేశపూర్వకంగానే డ్రైవర్ కోటికి 20 లక్షలు ఎరవేసింది. ఈ డబ్బు తీసుకొని రాధను చంపేయి అని పంపింది. కానీ డ్రైవర్ కోటి రాధ ఇంటికి వెళ్లేలోపే రాముకి ఫోన్ చేసి, రాము, ఆ డ్రైవర్ కోటిగాడి దగ్గర 20 లక్షలున్నాయి. వాడే నా భర్తతో కలిసి నిన్ను నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు గనక వాడిని చంపేస్తే ఆ డబ్బు నీకే, అలాగే మనిద్దరి ప్రాణాలు కూడా మిగులుతాయి అని రాముకి ఒక పచ్చి అబద్ధం చెప్పి అతన్ని డ్రైవర్ కోటి మీదకి ఉసిగొలిపింది. కోటి రాము వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే రాము వాడిని పొలానికి వేసే ఇనుప కంచె వైర్తో ఉరివేసి చంపాడు. ఆ డబ్బుని తీసేసుకున్నాడు. నందిని ప్లాన్ ప్రకారం డ్రైవర్ కోటి గనక హత్య చేయబడితే ఆ నేరం సంజయ్ లేదా రాధ మీదకి వెళ్తుంది. వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళిపోతారు. తన పగ తీరుతుంది అని నందిని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. నిజానికి నందిని ఏ కత్తి పట్టుకోలేదు, ఎవరినీ నేరుగా చంపలేదు. కానీ తన మాటలతో తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక డెత్ గేమ్ ఆడింది. ఇదంతా వర్మకు అర్థమైంది. కోర్టులో వర్మ అన్ని ఆధారాలు సమర్పించాడు. రాముకి డ్రైవర్ కోటిని తన చేతులతో కిరాతకంగా చంపినందుకు రాముకి సెక్షన్ 302 ఐపీసీ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సంజయ్ మరియు రాధ ఇద్దరికీ నందినిని చంపడానికి కుట్ర పన్నినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరి నందిని సంగతేంటి? ఆమె రాముతో ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నా ఆమె నేరుగా ఎవరిని చంపమని చెప్పినట్టు కాల్ రికార్డింగ్స్ ఏమీ లేవు. నందిని తన ప్రాణరక్షణ కోసం మాత్రమే డ్రైవర్ కోటికి డబ్బులిచ్చింది. ఆ తర్వాత ఆ డబ్బు కోసం రాము వాణ్ణి చంపాడేమో. దీంతో నందినికేం సంబంధం యువర్ ఆనర్ అని కోర్టులో ఆమె లాయర్ వాదించాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో నందిని నిర్దోషిగా విడుదలైంది. డబ్బు, కామం మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. ఒక చీకటి అక్రమ సంబంధం ఒక అమాయకపు రైతును హంతకుణ్ణి చేసింది. ఒక సైలెంట్ భార్యను సైకోగా మార్చింది. ఒక డ్రైవర్ అత్యాశ వాడి ప్రాణాలనే బలి తీసుకుంది. వీటన్నిటికీ కారణమైన సంజయ్, రాధ జీవితాంతం జైలు గోడల మధ్య కుళ్ళిపోతున్నారు. నందిని చట్టం కళ్ళుగప్పి బయటపడినా ఆమె జీవితంలో మిగిలింది కేవలం రక్తమంటిన డబ్బులు మాత్రమే. ఎవరైతే తమ ఆశల కోసం వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారో ఆ మంటల్లోనే వాళ్ళు కూడా కాలిపోతారు అనే విషయాన్ని మనకి కథ నేర్పిస్తుంది.